హలో ఆల్! ఈ వీడియోలో 'ఐ ఫర్ అన్ ఐ 2' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు రీసెంట్‌గా తెలుగు డబ్బింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లోకి అయితే అవైలబుల్‌గా వచ్చింది. మూవీ ఓటీటీ అయితే చైనీస్ ఓటీటీలో ఉంది. మన సైడ్ ఓటీటీలో లేదు. సో, ఆన్‌లైన్‌లో చెక్ చేయొచ్చు మీరు. అండ్ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది. ఇది ఒక సీక్వెల్ మూవీ అనమాట. దీనికంటే ముందు 'ఐ ఫర్ అన్ ఐ' అని చెప్పేసి 2022లో పార్ట్ 1 అయితే వచ్చింది. దానికి సీక్వెల్‌గా ఈ మూవీ తీయడం అయితే జరిగింది. మరి అది చూస్తేనే చూడాలంటే హీరో క్యారెక్టరైజేషను తను ఎంత గుడ్డివాడి కింద ఉన్నాడు ఇవన్నీ తెలియాలంటే మాత్రం మీరు పార్ట్ 1 చూడాల్సొస్తుంది. లేదా అవేమీ అవసరం లేదు. జస్ట్ స్టోరీ అర్థమవుతే చాలనుకుంటే మీరు పార్ట్ 2 ఈజీగా చూసేయొచ్చు. మరి ఈ పార్ట్ 2 విషయానికొచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరోకి కళ్ళు అయితే ఉండవు భయ్యా. కాకపోతే తను ఒక స్వార్ట్స్ మ్యాన్ అనమాట. పార్ట్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత తను ఒక పీస్‌ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తుంటాడు. అలాంటి టైంలో తనకు ఒక ఆర్ఫన్ కిడ్ అయితే దొరుకుతాడు. తననైతే కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి కాపాడాల్సొస్తుంది. అసలు ఆ కిడ్ ఎవరు? తర్వాత ఏం జరిగిందన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌లో కాంటాక్ట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ఓటీటీ కంటెంట్ ఆర్ థియేట్రికల్ రిలీజెస్ అయితే మన మెయిన్ ఛానల్‌లో రివ్యూస్ వస్తాయి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మెయిన్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టా లింక్ ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మంచి టైం పాస్ వాచ్ భయ్యా. పార్ట్ 1 కూడా మీకు యాక్షన్ పరంగా స్టోరీ పరంగా మంచిగా వర్కౌట్ అవుద్ది. ఇది మరీ అంత ఇంపాక్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మంచిగా కటానా ఫైట్స్ ఆ స్వార్డ్స్ ఫైట్స్ ఏమన్నా చూసే ఇంట్రెస్ట్ ఉంటే గనక ట్రై చేయండి. మంచిగా టైం పాస్ అయితే అవుతది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆ కిడ్ సేవింగ్ యాంగిల్ అన్నది కొంచెం బాగా వర్కౌట్ అవుతుంది. పైగా హీరో బ్లైండ్ కాబట్టి కొంచెం ఎమోషనల్లీ కనెక్ట్ ఉంటుంది. బాగా వర్క్ అవుతుంది కూడా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అన్నది. అండ్ యాక్షన్‌కి కూడా క్లియర్ పర్పస్ ఉంటుంది. ఏదో రాండమ్‌గా ఫైట్‌లు పెట్టాలన్నట్టుగా కాకుండా ప్రతి యాక్షన్ బ్లాక్ కూడా ఒక మంచి పర్పస్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ ఆ స్వాట్ ఫైట్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటాయన్నమాట. సో, అది బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ పార్ట్ 1 కూడా కొంచెం స్టోరీ డెప్త్ ఎక్కువే. బాగా వర్కౌట్ అయింది. నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే స్లోగా ఉంటుంది. కొత్తగా అయితే ఏముండదు. చాలా రొటీన్‌గానే ఉంటుంది. స్టోరీ ప్లాట్ గాని, మేకింగ్ గాని ఇదంతా కూడా రొటీన్‌గా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సో, స్టోరీ పరంగా వీటి పరంగా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. చాలా మూవీస్‌లో చూసేసింది ఇది. ఓన్లీ ఫర్ యాక్షన్ బ్లాక్స్ కోసం చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు మీరు. తెలుగు డబ్బింగ్ కూడా అంత సూపర్‌గా అయితే ఏం లేదు. చాలా యావరేజ్‌గా అనిపించింది. అండ్ మీరు గనుక పార్ట్ 1 చూడకపోతే కొంచెం హీరో క్యారెక్టరైజేషన్ పరంగా ప్రాబ్లమ్స్ పడతారు. బట్ చూసేయొచ్చు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేసేయండి. మీకు ఎలాంటి మూవీస్ అలవాటు ఉంటే గనక ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.